అగ్రికల్చర్ అనేది కేవలం ఎంసెట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు. అగ్రికల్చర్ కోసం కష్టపడే డిప్లొమా స్టూడెంట్స్ కూడా. ఈ డిప్లొమా అంటే ఏంటి? డిప్లొమా 2 ఇయర్స్ కోర్స్ అయితే ఇప్పుడు 3 ఇయర్స్ కోర్స్ చేయడం జరిగింది. ఈ డిప్లొమా నుంచి హాన్స్ అగ్రికల్చర్కు ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసి అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అగ్రి సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ అగ్రి సెట్కి సంబంధించి మనకి టోటల్ 120 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 30 మార్క్స్ వస్తే చాలు మనం ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అయినట్టు. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ సీట్స్ ఎన్ని ఇస్తారు డిప్లొమా వాళ్ళకి? గవర్నమెంట్ అయితే 169, అఫిలియేటెడ్ అయితే 87. అందులో 2025 to 2026 ర్యాంక్ గ్రూప్ ప్రకారం రిజర్వేషన్ అయితే చూద్దాం. ఈ రిజర్వేషన్ బీసీ కేటగిరీ వాళ్ళకి 29% అయితే ఇచ్చారు. అందులో బీసీఏకి 7%, బీసీబీకి 10%, సికి 1%, డికి 7%, ఈకి 4%, ఎస్టీకి 15%, ఎస్సీకి 6%. అండ్ అదర్ రిజర్వేషన్ చూస్తే కనుక క్యాప్కి 2%, ఎన్సీసీకి 1%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 5% అయితే ఉన్నాయి. ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియోస్ ముందు రావడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో 6 Deans కమిటీ అనేది ఫాలో అవుతారు. ఇందులో ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఇయర్ యూజీ కోర్స్ జాయిన్ అవుతాం. అండ్ మీకు ఒకవేళ ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత నచ్చకపోతే 10 weeks ఇంటర్న్షిప్ చేసి యూజీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ సెకండ్ ఇయర్ చేయాల్సినప్పుడు అవసరమైతే సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి ఒకవేళ సెకండ్ ఇయర్ కూడా నచ్చకపోతే 10 weeks ఇంటర్న్షిప్ చేసి యూజీ డిప్లొమా అగ్రికల్చర్ తీసుకుంటాం. ఈ యూజీ డిప్లొమా దాంతో 3rd year కంప్లీట్ చేస్తాం. అండ్ 4th year కంప్లీట్ చేసి బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అనేది కంప్లీట్ చేస్తాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్ గురించి వెబ్ ఆప్షన్స్ అయితే త్వరలో రానున్నాయి.